తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళ పరిస్థితి గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లోనే కాదు, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలపైనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అంటే ఏంటి, ఈ 10 మంది రాజీనామా చేస్తారా చేయరా, స్పీకర్ వీళ్ళని సస్పెండ్ చేస్తారా చేయరా, ఆ 10 నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఆ 10 నియోజకవర్గాల్లో మళ్ళీ బైపోల్ వస్తుందా రాదా, జూబ్లీ హిల్స్ ఎన్నికలతో పాటు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ 10 నియోజకవర్గాల్లో కూడా బైపోల్ జరగనుంది అనేది బీఆర్ఎస్ ఆలోచన. జరుగుతుంది ఖచ్చితంగా. ఈ 10 నియోజకవర్గాలు మనమే విజయం సాధిస్తామనేది కూడా బీఆర్ఎస్ వాదన. అట్ ద సేమ్ టైం అన్ని నియోజకవర్గాల్లో కార్యకలాపాలను లేదంటే ప్రచారాలను ముమ్మరం చేస్తామంటూ ఇప్పటికే కేటీఆర్ క్షేత్రస్థాయి నాయకులందరికీ కూడా పిలుపునిచ్చారు. ఇక బైపోల్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఏదైతే ఉందో ఆ బైపోల్లో ఖచ్చితంగా గెలుస్తాం. వీటితో పాటు ఖైరతాబాద్ కానీ, ఇక ఎవరైతే భద్రాచలం ఎమ్మెల్యే కానీ అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఇలాంటి 10 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది బీఆర్ఎస్ వాదన వినిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా మేము కూడా గెలుస్తాం, మేమే గెలుస్తాం అన్నట్లు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు సస్పెన్షన్ జరుగుతుందా లేదా అనేది సెకండరీ. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యేకి అర్జీలు పెట్టుకోవడం మనం చూసాం. నాకు ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కరించమని లెటర్ రాయడం కూడా చూసాం. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి కడియం శ్రీహరికి ఒక వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. అదే పోస్ట్ కార్డు రూపంలో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఆ పార్టీ గుర్తు నుంచి పోటీ చేశారు, గుర్తు మీద పోటీ చేశారు, బీఫామ్ ఇచ్చారు ఆ పార్టీ, దానికి మాత్రమే మేము మిమ్మల్ని గెలిపించాం. ఈరోజు రైతులను అన్యాయంగా యూరియా లేకుండా అష్టకష్టాలు పెట్టే కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళారు. ఇమీడియట్గా మీరు రాజీనామా చేయండి అంటూ కూడా కొంతమంది యువత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పోస్ట్ కార్డులు రాస్తున్నారు. అసలు పోస్ట్ కార్డులో ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాం. గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, మీరు భారత రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని ప్రచారంలో మీరు అన్నందున నేను నా యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఇప్పుడు మీరు రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మీరు రాజీనామా చేయగలరు అని మనవి. ఇట్లు మీకు ఓటు వేసిన స్టేషన్ గన్పూర్ ఓటర్ని లావుడ్యా ప్రవీణ్ నాయక్. ఇదొక వినూత్న రీతిలో దేశంలో ఎన్నడూ లేని విధంగా మీరు రాజీనామా చేయండి అంటూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డైరెక్ట్గా ఆయన ఇంటికి పోస్ట్ కార్డులు పంపిస్తున్నారు. సో ఇక్కడ కడియం శ్రీహరి ఎమ్మెల్యే హౌస్ నెంబర్ 2-7-1041/3 రోడ్ నెంబర్ 2 కనకదుర్గ కాలనీ వడ్డేపల్లి హన్మకొండ మండల్ అంట, రైట్, వరంగల్ తెలంగాణ 506370. సో ఆయన కడియం శ్రీహరి గారికి లేఖ వీళ్ళు పోస్ట్ కార్డులు రాస్తున్నారు. సో ఇలానే కొంతమంది పోస్ట్ కార్డులు రాశారు రాజీనామా చేయాలని. ఇది ఈ మధ్య చాలా పెద్దగా వైరల్ అవుతుందన్నమాట. మరికొంతమంది రాశారు. ఇతర పేరేంటి, తాటికాయల చిరంజీవి కూడా యాజ్ టీజ్గా గౌరవ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, మీరు భారత రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని ప్రచారంలో మీరు నన్ను అన్నందున నేను నా యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన, ఇప్పుడు మీరు రైతులను అరిగోసి పెట్టారు అంటే వీళ్ళంతా యాజ్ యూజువల్గా సేమ్ ఒకటే ఈక్వల్గా రాశారు. అంటే అక్షరం కూడా పొల్లు పోకుండా ఇతను ఏదైతే రాశాడో లావుడ్య ప్రవీణ్ నాయక్ ఏదైతే రాశాడో చిరంజీవి అదే రాశాడు, గుర్రపు ప్రవీణ్ కూడా యాస్ట్రీస్గా అదే రాశాడు అనమాట. ఇంకెవరు రాశారు ఇక్కడ, ఇట్టబోయిన భూపతిరాజ్ ముదిరాజ్, అంటే వీళ్ళందరూ అనుకోని లెటర్స్ రాసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఇమీడియట్గా రాజీనామా చేయాలి అనేది వీళ్ళ యొక్క లెటర్లో ఉన్న సారాంశం. ఈ లెటర్లు ఎందుకు రాశారంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్లో చాలా కీలకమైన వ్యక్తి, బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ నుంచి విజయం సాధించి, అంటే గతంలో ఈయన డిప్యూటీగా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి, రైట్. సో దానివల్ల బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని గెలిపించాం, కేవలం మీ వ్యక్తిగతంగాను మిమ్మల్ని చూసే మేము గెలిపించలేదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు పోటీ చేశారు కాబట్టి గెలిచారు మీరు, రైట్, మీకు ఓటేసాం, మా అమూల్యమైన ఓటేసాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు, రైతులను అరిగోసలు పెడుతుంది, రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరినందున మీరు ఇమీడియట్గా రాజీనామా చేయాలి అని చెప్పేసి ఎవరైతే లెటర్స్ రాశారో లావుడ్య ప్రవీణ్ కానీ చిరంజీవి కానీ వీళ్ళంతా చెప్తున్నారనమాట. సో మొత్తానికి తెలంగాణలో రాజకీయం అంతా కూడా రోజు రోజుకి చాలా హీట్ ఎక్కుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిజంగానే బైపోల్ జరగనుందా, అసలు ప్రజలు కోరుకుంటున్నట్లుగా స్టేషన్ గన్పూర్ ఓటర్లు కోరుకుంటున్నట్టుగా కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా, అలాగే దానం ఇక్కడ సస్పెన్షన్ చేసేదానికన్నా ముందే రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్నారు ఆయన. అంటే జూబ్లీ హిల్స్ టికెట్ నాకేమంటే నేను గెలుస్తాను, వై బికాస్ అక్కడ ఏం జరుగుతుందంటే జూబ్లీ హిల్స్ నుంచి గెలిచిన వ్యక్తి
మినిస్టర్లో ఉంటారు, మినిస్టర్ ఇస్తారనమాట, మినిస్ట్రీ ఇస్తారు, రైట్? అంటే సిటీలో ఇటు హైదరాబాద్ కానీ సికింద్రాబాద్లో కానీ ఇంతవరకు మినిస్టర్ లేడు కాబట్టి సో జూబ్లీ హిల్స్ నుంచి గెలిచిన వ్యక్తి మినిస్టర్ అవుతారు అనేది వాదన అనిపిస్తుంది. ఖైరతాబాద్ నుంచి ఏ క్యాండిడేట్ నిలబెట్టినా గెలిపించే బాధ్యత నాదని దానం అన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నిజంగానే దానం ఇక్కడ రాజీనామా చేస్తారా లేదంటే సస్పెండ్ చేస్తారా, కడియం శ్రీహరిని కూడా సస్పెండ్ చేయబోతున్నారు అనేది ఒక వార్త ప్రచారం అయితే జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారాలో వాళ్ళ నియోజకవర్గాల్లో మళ్ళీ బైపోల్ వస్తుందా రాదా, స్పీకర్ సస్పెండ్ చేస్తారా చేయరా, లేదంటే అసలు వీళ్ళేం క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే నేను కండువా కప్పుకున్నాను అంటే అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, నేను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా ఆయన నాకు టవలేశారు అనేది వీళ్ళందరూ రిప్లై ఇచ్చింది. అంటే చాలామంది రిప్లై ఇలాగనే ఇచ్చారు, మరికొంతమంది ఏంటంటే రిప్లై కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, 10 నియోజకవర్గాల్లో బైపోల్ వస్తుందా, ప్రజలు వీళ్ళని మళ్ళీ గెలిపిస్తారా లేదంటే కొత్త నాయకుడిని కోరుకుంటున్నారా, స్పీకర్ సస్పెండ్ చేయబోతున్నారా, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ప్రజలు కోరుకున్నట్లుగా ఓటర్లు కోరుకున్నట్లుగా రాజీనామా చేయబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా తెలియజేయండి.